సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దివంగత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చింతా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్య జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 132వ జయంతి సందర్భంగా రచించిన రాజ్యాంగం వల్లనే నేడు మనం ఈ రోజు ఏదైతే పదవుల్లో ఉన్నామో, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నామో, ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే. ఆయన సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరామంగా కష్టపడి రాశారు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు అందరం కూడా విధంగా ఉన్నానని గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ రోజు ఎంతో గొప్ప రోజు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయన యొక్క 125 అడుగుల అతి భారీ విగ్రహాన్ని కూడా మన హైదరాబాద్ లో ఈ రోజు ఆవిష్కరించనున్నారు. కాబట్టి అటువంటి మహానీయుడు, అటువంటి మహానుభావుణ్ణి మనం అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా మనం అందరం కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పట్టణ నాయకులు ప్రేమ్ గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న మన అంబేద్కర్ యువజన అభిమానులకు, నాయకులకు అందరికీ